జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈ విశ్వవసు నామ సంవత్సరంలో గోచారంలో ఒక విశిష్టాంశం చోటు చేసుకోబోతూ ఉంది. ఈ విశిష్టాంశము నవగ్రహాల్లో ఒక గ్రహమైన, అలాగే దేవతలకి గురువైన బృహస్పతి వల్ల చోటు చేసుకుంటుంది. బృహస్పతి ఈ సంవత్సరం అక్టోబర్ 15వ తారీఖు నుంచి, అంటే 2025 సంవత్సరం అక్టోబర్ 15 నుంచి 2025 సంవత్సరం డిసెంబర్ 5వ తారీఖు వరకు ఆయన అతిచారంలోకి వెళ్తున్నారు. అతిచార గురుడు అతి బలవంతుడు అని జ్యోతిష శాస్త్రం చెప్తుంది. అతి బలవంతుడు ఏ విషయాల్లో? ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి గురు భగవానుడు అతిచారంలోకి వెళ్ళడం వల్ల ఎలాంటి ఫలితాలు చోటు చేసుకుంటాయి, ఈ విషయాన్ని ఇప్పుడు మనం చూద్దాము. ఆయన అతిచారంలోకి వెళ్తూ ఉన్నాడు. ఏ రాశిలోకి వెళ్తున్నాడు? ప్రస్తుతము ఆయన సంచారము మిథున రాశిలో ఉంది. మిథున రాశి నుంచి ఆయన కర్కాటక రాశిలోకి వెళ్తున్నారు. డిసెంబర్ 5 నుంచి మళ్ళీ డిసెంబర్ 5కి మళ్ళీ మిథున రాశికి ఆయన వచ్చేస్తాడు. సో ఈ అతిచారంలో ఉన్న గురు భగవానుడు ఇచ్చే ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి? కర్కాటక రాశి ఆయనకి ఉచ్చస్థానము. కర్కాటక రాశిలో గురు భగవానుడు ఉచ్చ స్థితిని పొందుతాడు. ఉచ్చ స్థితిని పొందే రాశిలోకి ఆయన, అది ఇంకొక విషయం మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, నోటీస్ చేయాల్సింది ఏంటంటే, మీరు ఈ సంవత్సరం చూస్తే గురు భగవానుడు, అంటే ఈ విశ్వవసు నామ సంవత్సరంలో గురు భగవానుడు 3 రాశుల్లో సంచరిస్తున్నాడు. వృషభ రాశిలో సంచారం ముగించుకొని ఆయన మిథున రాశిలోకి వచ్చారు ఈ విశ్వవసు నామ సంవత్సరంలోనే, ఏప్రిల్లోనే. అలాగే అంటే 2025 నా ఉద్దేశం. ఈ 2025లో ఆయన 3 రాశుల్లో సంచారం చేస్తారు. ఏప్రిల్ నుంచి ఆయన ఈ సంవత్సరం స్టార్టింగ్లో వృషభ రాశిలో ఉన్న గురు భగవానుడు మిథున రాశిలోకి వచ్చారు. ఇప్పుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి వెళ్తున్నారు. అంటే 3 రాశులు అనమాట. 3 రాశుల్లో ఆయన సంచారం 2025 సంవత్సరంలో ఆయన సాగించారు. ప్రస్తుతం ఈ అతిచారం యొక్క ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలా ఉంటుంది? ఈ అతిచార గురుడు అతి బలవంతుడు ఏ విషయాల్లో ద్వాదశ రాశుల వాళ్ళకి ఇది మంచి ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుందా, లేదంటే ఏమన్నా జాగ్రత్తలను సూచిస్తుందా? ఇవన్నీ కూడా మనం ఒక్కొక్క రాశికి విడివిడిగా తెలుసుకుందాం. కర్కాటక రాశి, కర్కాటక లగ్నాల్లో పుట్టిన వాళ్ళకి మీకు గురు భగవానుడు ఉచ్చస్థానం, మీ రాశిలో ఆయన ఉచ్చస్థానాన్ని తీసుకుంటాడు. సో ఈ కర్కాటక రాశి, కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఇది ఒక బ్లెస్సింగ్ అనే చెప్పాలి. ఎందుకంటే ఆయన ఇప్పుడు మీ అంటే మిథున రాశి అంటే మీకు పాదాలు. సో మీ పాదాల నుంచి మీ తల వరకు ఆయన వస్తున్నాడు. అంటే చక్కగా ఉంటుంది మీకు. మీది కర్కాటక రాశి, కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకి చాలా పాజిటివ్ మైండ్ సెట్ ఉంటుంది. చాలా మైండ్ ప్రశాంతంగా అనిపిస్తుంది. అన్నీ కూడా అంటే మీకు ఏవేవైతే మెయిన్ ఏంటంటే, కర్కాటక రాశి, కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకి వాళ్ళు పుట్టినప్పటి నుంచి ఇది అప్లికేబిలిటీ ఉంటుంది. చాలా సెన్సిటివ్గా ఉంటారు. సో వాళ్ళు అవతల వాళ్ళకి అటెన్షన్ పే చేస్తారు. అవతల వాళ్ళ నుంచి రాకపోతే కొంచెం బాధపడతారు కూడా. వీళ్ళు మనకి ఇచ్చేది ఏంటి అన్న యాటిట్యూడ్తో వెళ్ళిపోలేరు. అందరూ కావాలి, అన్ని రిలేషన్స్ కూడా కావాలి వాళ్ళకి, ప్రతి ఒక్కళ్ళు కావాలి వాళ్ళకి. ఎవరైనా కొంచెం దూరమైనా తట్టుకోలేని మనస్తత్వంగా కూడా ఉంటుంది కర్కాటక రాశి, కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకి. ఇప్పుడు ఏంటంటే, అది ఇంకొకటి ఏంటంటే, దేనికైనా కొంచెం భయము ఇది ఉన్న, అంటే చంద్రబలం ఉంటే చాలా స్ట్రాంగ్గా ఉంటారు. మళ్ళీ అది వేరే విషయం. బట్ చంద్రబలం అందరికీ ఉండాలని ఉండదు కాబట్టి జనరల్గా ఇలా ఉంటుంది. చంద్రబలం ఉన్న వాళ్ళకైతే చాలా స్ట్రాంగ్గా ఉంటారు. మనం చేయాల్సింది మనం చేస్తాం. అవతల వాళ్ళ దగ్గర నుంచి రెసిప్రికేషన్ గురించి అసలు ఆలోచించరు. ఇదొకటి ఉంటుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మానసికంగా కొంచెం నలిగిపోతూ ఉంటారు కర్కాటక రాశి, కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకి. ప్రత్యేకించి కృష్ణపక్షంలో మీరు పుట్టి ఉంటే ఇది ఎక్కువగా అప్లికేబిలిటీ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే, ఆయన వన్స్ మొత్తం కూడా రాబోయే 12 సంవత్సరాలకి, ఒకసారి కాదు 12 సంవత్సరాలకి మీ మానసికంగా ఉన్న భయాందోళనని తొలగిస్తున్నాడు. మీకు చాలా గుండె ధైర్యం వస్తుంది. మీకు ఇది తెలుస్తూనే ఉంటుంది. అక్టోబర్ 10 అంటే ఇది ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచి మీకు చేంజెస్ అర్థమవుతూ ఉంటుంది. అంతకుముందు ఏదన్నా ఒక పని చేయడానికి ఇప్పుడు ఈ పని ఎందుకులే అని వాయిదా, అంటే భయంతో ఏమన్నా పనులు, ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి ఏదన్నా ఒక ఇల్లు కొనుక్కోవాలని అనుకున్నారు అనుకోండి ఎగ్జాంపుల్కి, అప్పుడు లోన్కి వెళ్ళాలంటే లోన్ వస్తుందో రాదో, లేదో వస్తే మనం రీపే చేయగలుగుతామో లేదో, మంచి ఇల్లు దొరుకుతుందో లేదో, ఇలాంటి భయం ఉన్న వాళ్ళందరూ కూడా
ఇప్పుడు ఎందుకు అవ్వదు? ఇంతమంది ఇల్లు కట్టుకుంటున్నారు. ఇంతమంది అందరూ కూడా ఏం పైనుంచి అందరూ కూడా ఒకటేలాగా పుట్టాం కదా! అందరూ కొనుక్కుంటున్నప్పుడు మనం ఎందుకు కొనుక్కోలేం? లోన్ల మీద ఇంతమంది తీసి కట్టుకుంటున్నారు. ఎవరో 10%, 20% ఫెయిల్ అయితే వాళ్ళ గురించి అంటే అలాంటి ఆలోచనలు మనం ఎందుకు చేయాలి? మనం ఎందుకు కట్టలేము? మైండ్ థాట్ ప్రాసెస్ మారిపోతుంది. ధైర్యంగా వస్తుంది. ధైర్యంగా అడుగులేస్తారు. అంటే ఇది ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను. స్వగృహ యోగం అంటే మీకు ఎగ్జాంపుల్‌కి అర్థం అవ్వడానికి చెప్తున్నా. ఏ విషయంలో అయినా సరే భయపడుతూ ఈ పని ఇప్పుడు ఎందుకులే అని వాయిదా వేసుకునే మనస్తత్వము. ఇదంతా కూడా ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే సక్సెస్‌ఫుల్ పాత్‌లోకి కర్కాటక రాశి, కర్కాటక లగ్నం వాళ్ళని తీసుకెళ్తున్నాడు గురు భగవానుడు. దానివల్ల ఏంటంటే మీకు మైండ్ సెట్ అంతా కూడా ఏ పనులు చేస్తే మీరు సక్సెస్ఫుల్ పాత్రలోకి వెళ్తారో అలాంటి స్టెప్స్ ఆయన వేలు పట్టుకొని వేయిపిస్తున్నాడు కర్కాటక రాశి, కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకి. ఎందుకంటే ఆయన ఉచ్చస్థానాన్ని పొందుతాడు. ఇంకోటి ఆయన నవమాధిపతి కూడా లక్ష్మీ యోగాన్ని కూడా కలిగిస్తూ ఉన్నాడు. శ్రీలక్ష్మి యోగాన్ని కలిగిస్తూ ఉన్నాడు కర్కాటక రాశి, కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకి. ఇది చాలా బ్లెస్డ్ పీరియడ్ కర్కాటక రాశి, కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకి. ఏదైనా ఒక విషయాన్ని స్టడీ చేయడానికి, డీప్ రీసెర్చ్ చేయడానికి చాలా మంచి పీరియడ్ ఇది. మీరు ఏదైనా ఒక విషయంలో పిహెచ్డి చేస్తూ ఉంటే మీకు సూపర్బ్ పీరియడ్ అని చెప్పాలి. అందరూ పిహెచ్డి చేయాలని లేదు. ఏదైనా ఒక సబ్జెక్ట్లో రీసెర్చ్ చేస్తూ ఉన్నా అది మన వృత్తికి సంబంధం. ఇప్పుడు చూడండి, ఏదైనా అప్గ్రేడేషన్ కోసం ఏమైనా కోర్సులు నేర్చుకోవాలన్నా, లేదంటే ఎస్పెషల్లీ స్పిరిచువాలిటీలో ఉన్న వాళ్ళకైతే చాలా బాగా ఉంటుంది. మీరు టీచర్స్ అయినా, లెక్చరర్స్ అయినా, ప్రొఫెసర్స్ అయినా, లేదా ఆస్ట్రాలజర్స్ అయినా, లేదా ప్రవచనాలు చెప్తూ ఉన్న వాళ్ళైనా, సో ఏదైనా గురుస్థానంలో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఇది చాలా మంచి పీరియడ్. ఇది ఒక ఇన్క్రెడిబుల్ థింగ్స్ని మీకు కలగజేస్తుంది మీ లైఫ్లో. స్పిరిచువల్ పాత్రలోకి మిమ్మల్ని మీరు పెట్టుకోవడానికి ఇంకా ఎక్కువ ప్రయత్నించండి. ఎవరైనా పెట్టుకోవచ్చు, ఒక గురుస్థానంలో ఉన్న వాళ్ళనే కాదు, ఎవరైనా చేయొచ్చు. కర్కాటక రాశి హోల్ అండ్ సోల్గా మిమ్మల్ని మీరు ఎంత భగవంతుడితోటి కనెక్ట్ చేసుకోగలిగితే మీకంత సన్మంగళాలు జరుగుతాయి. ఎందుకంటే ఇప్పుడు మీ ఇంట్లోకి దేవతల్ని మీరు ఆహ్వానిస్తున్నారు. మనం ఎప్పుడైనా సరే మనం ఒక గెస్ట్ని ఆహ్వానించవచ్చు. మన చుట్టాలని ఆహ్వానిస్తాం ఫోన్ చేసి, లేదా ఏదో ఒకటి మనకు తెలిసిన వాళ్ళని పిలుస్తాం. దేవతలను మన ఇంట్లోకి మనం పిలవగలుగుతామో చెప్పండి. అందుకే మనం రోజు పూజ చేసుకుంటాము. సత్యనారాయణ వ్రతం చేసినప్పుడు మండపారాధనలు, అష్టదిక్పాలకులు, పంచలోక పాలకులు అందరూ వచ్చినట్టు మనం భావించి చేసుకుంటాము. ఇది కలియుగం కాబట్టి దేవతలు మనకి కనిపించరు ప్రత్యక్షంగా. కానీ ఇప్పుడు ఏంటంటే అలాగొస్తారు. ఒక ఋత్వికుల సహాయంతో, ఒక బ్రహ్మగారి సహాయంతో మనం ఆహ్వానించవచ్చు. మనంతటా మన ఇంట్లోకి వాళ్ళు రావడం అనేది అసలు జరగదు, రేర్. ఇప్పుడు జరుగుతూ ఉంది. మీ ఇంట్లో సన్మంగళాన్ని కలగజేయడానికి దేవతా శక్తి మీ ఇంట్లోకి ఆవాహన అవుతూ ఉంది. ఇది మీకు అర్థమవుతుంది. ఈ అతిచారం స్టార్ట్ అయిన నెక్స్ట్ మూమెంట్ నుంచి మీకు అర్థమవుతుంది. ఎలా అర్థమవుతుంది? మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఆనందంగా ఉంటారు, మీరు ఆనందంగా ఉంటారు. ఆల్రెడీ ఇంపాక్ట్ ఒక 1 మంత్ నుంచే స్టార్ట్ అవుతూ ఉంటుంది. అక్టోబర్ 18 కాబట్టి మీకు ఈ ఒక 18కి ముందు నుంచి, ఒక 20 రోజుల ముందు నుంచే ఇంట్లో ఉన్న వాళ్ళు సంతోషంగా ఉండడము, మీరు కూడా మీ మైండ్లో భయాలు, ప్రశాంతత, ఇదంతా మీరు ఆల్రెడీ కర్కాటక రాశి, కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళు చూస్తూ ఉంటారు. ఒక్క కాంట్రడిక్ట్ అంటే ఇక్కడ ఎవరికి ఇది పూర్తిగా అప్లికేబిలిటీ కాదంటే, మీరు రాహు మహర్దశలో ఉన్నా లేదా శుక్ర మహర్దశలో ఉన్నా, మీ ఇద్దరికి ఇది తెలియదు పూర్తిగా. బుధ మహర్దశలో ఉన్న ఈ 3 దశల్లో ఉన్న వాళ్ళకి ఓన్లీ దశలే. అంతర్దశలు ఉంటే అదేం అప్లికేబిలిటీ ఉండదు. కేవలంగా దశానాథుడు వీళ్ళు ముగ్గురు అయితే కనుక అప్పుడు మీకు ఏంటంటే ఇది పూర్తిగా ఉంటుంది. అప్పుడు కూడా మీకు చేంజెస్ అయితే చూస్తారు, బట్ పూర్తిగా అనిపించదు. బట్ ఈ 3 దశల్లో, మహాదశల్లో లేని వాళ్ళకి చాలా బాగా ప్రశాంతంగా అనిపిస్తుంది. మీ ఇంట్లో ఉన్న వాళ్ళతోటి మీకు మంచి రిలేషను అవంతా మీకు ముందు నుంచి ఇండికేషన్స్. ఇప్పుడు వర్షం పడే ముందు ఆకాశం మేఘావృతం అవ్వడం ఎంత సహజమో, మన ఇంట్లో దేవతా శక్తి వచ్చే ముందు మన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ప్రశాంతంగా ఉంటాము, సంతోషంగా ఉంటాము, కుటుంబ సభ్యులతో ఆనందంగా కాలం గడుపుతాం. అలాగే బయట బంధుమిత్రాదులతోటి బాగుంటుంది, బయట బాగుంటుంది, ఇలా ప్రతి చోట బాగా ఉంటుంది. ఇది మనకి తెలుస్తుంది. ఇది మీకు జరుగుతుంది కర్కాటక రాశి, కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకి. ఎక్సెప్ట్ మీరు శుక్ర మహాదశలో ఉన్న, బుధ మహాదశలో ఉన్న, రాహు మహాదశలో ఉంటే అప్పుడే మీకు వస్తుంది. కాకపోతే
100% ఉండదు, 70% వస్తుంది. ఆ 30% వేవరింగ్ అలానే ఉంటుంది. ఎవరికైనా మీరు ఏ మహాదశలో ఉన్నా అతిచార గురుడు మీకు ఫలితాన్ని ఇచ్చే తీరుతాడు. ఎందుకంటే ఆయన అక్కడ ఉచ్చ స్థానంలో ఉన్నాడు కాబట్టి మంచి ఫలితాన్ని కర్కాటక రాశి కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఇస్తాడు. ఏ విషయాల్లో మంచి ఫలితాలను ఇస్తాడు, మీకు ఏది జరిగితే మీకు లైఫ్ టైంకి హ్యాపీగా ఉంటారో మీరు అలాంటి మంచివి ఆయన చేస్తాడు. అంటే పూర్వజన్మ పుణ్యకర్మ అని శ్రీలక్ష్మి యోగాన్ని ఇస్తున్నాడు బేసిక్గా. సో అది మీరు పెళ్లి కోసం చూస్తూ ఉంటే పెళ్లి చేస్తారు. ఒకవేళ మీరు లవ్ మ్యారేజ్ కావచ్చు, అరేంజ్డ్ మ్యారేజ్ కావచ్చు, మీరు ఎలాంటి సంబంధం అయితే అనుకుంటున్నారో అలాంటి సంబంధం వస్తుంది. వ్యాపారస్తులకి మీ వ్యాపారాన్ని టర్న్ చేస్తున్నాడు ఆయన. ఇదిగోండి ఇలా చేస్తూ ఉన్నావు కాబట్టి ఇంకా పూర్తిగా మీరు ఇంకా డిజర్వెన్స్ ఉన్నవాళ్ళు, సో దీన్ని ఇంకా పెంచుకోండి అని ఆయన థాట్స్ ఇస్తాడు. ఏం చేస్తాడు, మన మైండ్లో సడన్గా ఒక థాట్ వస్తుంది. ఆ థాట్ వచ్చి అది మనం ఇంప్లిమెంట్ చేస్తేనే కదా మనకి రిజల్ట్స్ వచ్చేది. అలా థాట్ వచ్చి ఇంప్లిమెంట్ చేయడం, దానికి తగ్గ రిజల్ట్స్ రావడం. అలాగే ఉద్యోగస్తులకి కూడా ఏం చేస్తే మీ ఉద్యోగంలో బాగా ఉంటుంది, ఇలాంటి థాట్స్ ఆయన ఇస్తాడు. దీనివల్ల ఏంటంటే గురు భగవానుడు ఇచ్చేది జ్ఞానాన్ని, విజ్డమ్ని మనకు అందిస్తాడు. దానివల్ల వెలుగుని నింపుతాడు. జ్ఞానం ఎక్కడైతే వెలుగు ఉంటుందో, జ్ఞానం ఉన్న చోట వెలుగు ఉంటుంది, చీకటి ఉన్నది. ఇప్పుడు చీకట్లో మనం చూసుకోకుండా పాముని తాడని తొక్కి కనిపించుకోవచ్చు. ఒకవేళ తాడైతే అది పాముని భ్రమించి భయపడవచ్చు. ఇది అజ్ఞానం వల్ల జరిగేది. జ్ఞానం అంటే ఏంటంటే వెలుగుగా ఉంటుంది. సో మనకి గదిలో ఏ ఏ వస్తువులు ఉన్నాయో తెలుస్తాయి. సో ఇలా వెళ్తే మనకు అక్కడ ఏం లేదు కాబట్టి మనం భయపడము. సో ఇప్పుడు జ్ఞానజ్యోతిని నింపుతూ ఉన్నాడు. మెటీరియల్గా మీరు అన్నీ బాగానే ఉంటుంది. కాకపోతే ఒక చిన్న సజెషను, కర్కాటక రాశి కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఇది ది బెస్ట్ టైం. చాలా అంటే చాలా మంచి టైం, ప్యూర్ టైం. మీరు స్పిరిచువల్గా కూడా కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నించండి. ఏదో ఒక దేవీ దేవతల మంత్ర జపం చేసుకోండి మనసులో. నామజపం అయితే ఉత్తమోత్తమం. మంత్ర జపం అంటే మీరు స్నానం చేసి కాసేపే చేయాలి. ఒకవేళ మీరు స్నానం చేసి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళని వాళ్ళు ఎవరిని తాకుండా కూర్చుంటే రోజంతా కూడా చేసుకోవచ్చు అనుష్ఠానం. కానీ అలా కుదరదు కదా. మనం ఉన్న ఈ కలియుగంలో డే టు డే బిజీ లైఫ్లో ఇంట్లో కట్టేసి కూర్చోవడం ఎవరికి పాసిబుల్ కాదు. కాబట్టి పూజ చేసుకునే కాసేపు మంత్ర జపం చేసుకొని తర్వాత వదిలిపెట్టకుండా నామజపం చేసుకోండి. ఏదో ఒక నామజపం చేసుకోండి. నమో భగవతే వాసుదేవాయ అంటారా, ఏ నామమైనా, శ్రీమాత్రే నమః అంటారా, లేదా మీరు నమ శివాయ అనుకుంటారు, ఏదైనా పర్లేదు, నామజపం చేసుకోండి. శివాయే నమః అనుకుంటారా, ఏదైనా పర్లేదు. బీజాక్షరాలు చేర్చకుండా మీరు నామజపం చేసుకోండి. చాలా మంచి సమయం ఇది. లేదా ఏదైనా పురాణ ప్రవచనం వినడము, ఇలాంటివి చదవడము, ఇలాంటివి ఏవైనా చేయండి. మీకు నమ్మండి, కర్కాటక రాశి కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకి మీకున్న అన్ని భయాందోళనని తొలగించి మీ మానసిక స్థితిని, పరిపూర్తి మానసిక ఆనందాన్ని ఇప్పుడు నేను మాట్లాడుతున్నానంటే మీరు వింటున్నారన్నా, మనం రోజు ఆహారం తీసుకుంటాం కాబట్టి మనం యాక్టివ్గా ఉండి మాట్లాడతాము. ఒక 10 రోజులు ఆహారం ఇవ్వకపోతే శరీరం శుష్కించకపోతుంది. అలాగే మనసుకి కూడా ఆహారం ఇవ్వాలి. ఇప్పుడు ఈ ఆహారాన్ని దేవతలు ఇస్తున్నారు. మనసుకి ఎప్పుడైతే ఆహారం ఇస్తామో అప్పుడు మన శరీరము దృఢంగా ఉంటుంది, మనము దృఢంగా ఉంటాం, అన్నీ ఉంటాయి. కాకపోతే ప్రయత్నపూర్వకంగా మీరు కూడా కాస్త భగవంతుడి యందు పెట్టరని కాదు, ఇంకా పెంచుకోండి. ఆల్రెడీ మీరు స్పిరిచువల్ పాత్రలో ఉంటే మీకు ఇది పండగ సమయమే అని చెప్పాలి. ఎందుకంటే మీకు డే టు డేలో పెరుగుతూ ఉంటుంది, ఆ స్పిరిచువల్ స్ట్రెంత్ పెరుగుతూ ఉంటుంది. మీకు అనుకూల పరిస్థితులు వస్తే భగవంతుడిని కనెక్ట్ అవ్వడానికి. ఒకవేళ మీరు మెటీరియల్లో ఉండి కొంచెం భగవంతుడు ఎంత మేర అంత చేస్తుంటే సాధన ఇంకా పెంచుకోవడానికి ప్రయత్నించండి. చక్కటి శుభ ఫలితాలని అందుకునే సమయము ద్వాదశ రాశుల్లో, ద్వాదశ లగ్నాల్లో నిస్సందేహంగా కర్కాటక రాశి వాళ్ళకి ఉన్నది. ఈ సమయము ఉత్తమోత్తమ సమయము, గోల్డెన్ పీరియడ్ అన్న విషయాన్ని మర్చిపోకండి. ఇవి కర్కాటక రాశి కర్కాటక లగ్న ఫలితాలు. ఇప్పుడు చూసాం కదా మనం ఎలాంటి ఫలితాలు మీ రాశి వాళ్ళకి అప్లికేబిలిటీ ఉన్నాయో. ఈ పరిహారం ఏం చేసుకోవాలి, ఏ పరిహారం చేసుకోవడం వల్ల ఈ అతిచారంలో వచ్చే గురు భగవానుడు మంచి రిజల్ట్స్ని ఇస్తాడు, ఏమైనా నెగిటివిటీని తొలగిస్తారు, అది ఇప్పుడు మనం చూద్దాము. గురు భగవానుడు కర్కాటక రాశిలోకి అతిచారంలోకి వెళ్ళడం ఇది నిజంగానే ఒక స్పెషల్ సిగ్నిఫికెన్స్ థింగ్. ఎందుకంటే ఆయనకి ద్వాదశ రాశుల్లో ఆయనకి ప్రత్యేకమైన స్థానాలు కర్కాటక రాశి, ధనుర్ రాశి ఆయన స్వక్షేత్రం మూల త్రికోణం, అలాగే మకర రాశిలో ఆయన నీచ పొందుతాడు, మీన రాశిలో ఆయన స్వక్షేత్రము. ఇలా ఈ 4 రాశులలో ఎప్పుడైనా సరే గురు భగవానుడు సంచారం చేసినా, లేదా ఈ 4 రాశుల మీద ఆయన దృష్టిని పెట్టినా చాలా మంచి విషయాలు గోచరిస్తాయి. సో ఇప్పుడు
మనం చేసుకోవాల్సిన పరిహారం ఏంటో ఇప్పుడు చూద్దాం. ఎవరైనా సరే మీకు బయోలాజికల్ గురువులు తెలిసిన వాళ్ళు ఉంటే కనుక, మీరు ఎవరినైతే గురువుగా భావిస్తున్నారో వాళ్ళకి మీరు ఏదన్నా దక్షిణ ఇవ్వడం, అంటే తాంబూల దక్షిణలతోటి వారి ఆశీర్వాదం తీసుకోవడం ఉత్తమము. మీకు బయోలాజికల్ గురువులు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటాయి, మీరు ప్రవచనకారునే మీ గురువుగా భావిస్తే వారికి కావచ్చు, లేదా డే టు డే లైఫ్లో మీకు తెలిసిన ఆస్ట్రాలజర్స్ కావచ్చు, మీ ఇంటి పురోహితులు కావచ్చు, ఇలాగ, లేదా మీ ఇంట్లో కూడా తల్లిదండ్రులు మించిన గురువులు కూడా ఎవరు ఉండరు. మీరు కనుక ఏదన్నా అంటే సంపాదిస్తున్న వాళ్ళైతే కనుక వారిని సంతృప్తి పరచడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ గురుస్థానంలో ఉన్న వాళ్ళకి ఏవో ఒక కానుకలు ఇవ్వడం వల్ల గురుగ్రహ సంతృప్తి కలిగి తద్వారా మీకు గురు భగవానుడి యొక్క ఆశీస్సులు సత్వరంగా లభిస్తాయి. ఇదొక బెస్ట్ రెమెడీ. ఇది మీరు చేసుకోగలిగితే ఉత్తమోత్తమం. ఒకవేళ ఇది చేసుకోలేకపోయినా, ఇది చేసుకున్నా సరే చేసుకోలేకపోయినా, ఇంకొక పరిహారం కూడా మనం ఇప్పుడు చూద్దాము. ఈ పరిహారం ఏంటంటే, అతిచారంలోకి గురు భగవానుడు మధ్యలో వస్తూ ఉంటాడు. కర్కాటక రాశిలో అతిచారంలోకి రావడం నిజంగా చాలా సిగ్నిఫికెన్స్ థింగ్. మళ్ళీ 12 సంవత్సరాల వరకు ఆయన, అంటే కర్కాటక రాశిలోకి ఒకసారి వచ్చేసాక ఇంకా కర్కాటక రాశిలోకి ఆయన అతిచారంలోకి రాలేడు. మళ్ళీ 12 సంవత్సరాలు పడుతుంది ఆయన రావడానికి. అండ్ ఎందుకంటే మిగతా రాశులను కూడా చుట్టి రావాలి కాబట్టి ఇది ది బెస్ట్ టైంగా మీరు భావించాలి. ఇప్పుడు చూడండి, దేనినైనా సరే మనము మన భావన మాత్రం సంతుష్టుడు భగవంతుడు. మన ఆలోచనలు బట్టే మనకి జరిగేవి ఉంటాయి. యద్భావం తద్భవతి. ఇప్పుడు మీరు ఎప్పుడైనా బాగా దట్టమైన చీకటిని చూసారనుకోండి, కళలో కావచ్చు, నిజంగా కూడా కావచ్చు. చీకటి అంటే ఎవరికైనా భయం. ఒకవేళ మన మనసులో కనుక ఈ చీకటిని అమ్మవారి కురులుగా మనం భావిస్తే, అంటే అమ్మవారి కురులు కూడా ఇంత చక్కగా నల్లగా దట్టంగా ఉంటాయి అని మనం ఒక్కసారి మనసులో భావిస్తే మనకున్న భయం పటాపంచలైపోయి అమ్మవారి ముఖార విందాన్ని, అంటే ఆ ముఖార విందం కోటి కాంతులతోటి ఉంటుంది. ఆ కాంతిని మనం వర్ణించలేము. అంటే మన చుట్టూ కూడా కాంతి వెదజల్లుతూ ఉంటుంది. అంతా కూడా మన మైండ్లో ఉంటుంది. సో మన ఆలోచనలే మన ప్రణాళికలు అవుతాయి. మన ప్రణాళికలే మన సక్సెస్కి పాత్ అవుతాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, జ్ఞానప్రదాత గురు భగవానుడు కాబట్టి ఫస్ట్ ఇంకొక రెమెడీ, ఈ సమయంలో నెగిటివ్స్ ఆలోచించకండి. మీ గురించి కావచ్చు, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ గురించి కావచ్చు, ఏదైనా సరే నెగిటివ్స్ అసలు ఆలోచించకండి. పాజిటివ్ మైండ్ సెట్తో ఉండడానికి ప్రయత్నించండి. నెగిటివ్స్ ఆలోచిస్తే అది మీకు తర్వాత ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. మీ గురించి మీరు ఆలోచిస్తే ఒక ఎత్తు, అవతల వాళ్ళ గురించి మీరు ఆలోచిస్తే అది మీకు కర్మదోషంగా కూడా పరిణమిస్తుంది. జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఆయన కర్కాటక రాశిలో ఉచ్చస్థానం, ఆయన పుష్యమి నక్షత్రంలోనే ఉచ్చస్థానాన్ని పొందుతాడు. సో పుష్యమి నక్షత్రాధిపతి శనేశ్వరుడు కూడా కావడం వల్ల ఇప్పుడు ప్రతిదీ క్యాలిక్యులేటెడ్గా ఉంటుంది. శనేశ్వరుడు కూడా మీనరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు. సో ఆలోచనలని చాలా జాగ్రత్తగా కంట్రోల్డ్గా ఉంచాలి. మనసు ఏదంటే అది ఆలోచిస్తూ ఉంటుంది. భగవంతుడి మీద మళ్లించడానికి ప్రయత్నించండి. అది ఉత్తమోత్తమము. ఇది ఒకటి. ఇది ప్రాక్టికల్ రెమెడీ. దీంతోపాటు మీరు దక్షిణామూర్తి స్తోత్రం కావచ్చు, కృష్ణాష్టకం కావచ్చు, లేదా దత్తాత్రేయ స్వామి వారికి సంబంధించిన చరిత్ర పారాయణం చేయడము, ఇలాగ గురులీలామృతం పారాయణం చేయడము, శ్రీపాద శ్రీవల్లభుల చరిత్ర పారాయణం చేయడం, ఇలాగ మీరు రాఘవేంద్ర స్వామి వారు మీ గురువు అయితే వారి పూజ చేయడం, ఇలాగ ఏదో ఒక గురువుల్ని పూజ చేయడం వల్ల చాలా చక్కటి సత్ఫలితాలు వస్తాయి. ఇది చాలా ఉత్తమోత్తమమైన సమయంగా భావించాలి మనము. దీనివల్ల ఏంటంటే మనకి రాబోయే కాలాల్లో మంచి ఫలితాలు రావడానికి అప్పుడప్పుడు గోచారంలో ఉన్న గ్రహాలు ఇలాంటి అవకాశాలని మనకి ఇస్తూ ఉంటాయి. సో మనం అంటే ఇదంతా కూడా ముండేన్ ఆస్ట్రాలజీకి ఈ రిజల్ట్స్ అన్నీ సపరేట్గా ఉంటాయి. బట్ పర్సనల్గా మనకి మంచి జరగడానికి ఏం పరిహారాలు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకున్నాము. దీన్నంతా కూడా మనమంతా కూడా సవ్యంగా వినియోగించుకొని గురు భగవానుడి యొక్క అపార కృపకి మనమందరం కూడా పాత్రులు అవ్వాలని, అవుతామని మనసారా భగవంతుని ప్రార్థిస్తూ భావిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.